ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తారంటే ఆల్ అనే బటన్ కూడా వస్తుందన్నమాట. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే అందటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడనమాట. ఒకేసారి 4 పథకాలు అమలు చేయబోతున్నాడు. ఆ పథకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం మనము. ఫస్ట్ పథకం వచ్చింది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా విడుదల చేయబోతున్నాడు. ఈ సెప్టెంబర్ నెలలోనే డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదన్నమాట. ఈ సెప్టెంబర్ నెలలోనే డబ్బులు అయితే మీకైతే వస్తాయన్నమాట. ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఒక రైతుకి వచ్చేసి 9,000 రూపాయలు అయితే నేను డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే వేస్తానని చెప్పాడు. 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే వేస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. వచ్చి ఫస్ట్ విడత డబ్బులే 9,000 రూపాయలు అయితే వేస్తాడు. అదేవిధంగా వచ్చేసి దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటివి అంటే, ఇంకా మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకున్నట్టు అయితే కనుక అతి తొందరగానే మీరు మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ భూమి పాస్బుక్ జిరాక్సు, మీ ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి మీ బ్యాంక్ అకౌంటు, ఈ 3 దరఖాస్తులు ఎత్తుకొని పోయి అక్కడికి పోయి మీరు అప్లై చేసుకున్నట్టయితే కదా ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే మీకైతే వస్తాయన్నమాట. ఇంకొకటి రెండోది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వంగా 2 రాష్ట్రాల పరంగా డబ్బులు అయితే పీఎం కిసాన్ డబ్బులు 18వ విడతగా ఇప్పుడు మళ్ళీ అమలు చేయబోతున్నాడు. డబ్బులు అయితే కనుక మన కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వచ్చి 17వ విడత డబ్బులు ఎవరికైతే పడటం ఇంతకుముందు నిలిచిపోయిందో, పడకన్నా ఆగిపోయిందో డబ్బులు, ఆ డబ్బులతో ఆ డబ్బులు కొని ఇప్పుడైతే కన్నా 18వ విడత 2 పథకాల డబ్బులు అయితే ఒకేసారి మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. మీరు దీనికి ఇంకా ఈకేవి చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా ఈకేవి చేసుకుంటే నీ డబ్బులు అయితే రైతులకి అయితే అందుతాయి అన్నమాట. లేకపోతే ఈ డబ్బులు అయితే రావు. మీరు ఖచ్చితంగా మీ ఊరిలో మీ సేవా సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ ఎత్తుకొని అక్కడికి వెళ్ళి ఈకేవి చేసుకున్నట్టు అయితే కనుక ఖచ్చితంగా ఒకేసారి 4,000 రూపాయలు అయితే వస్తాయి పీఎం కిసాన్ డబ్బులు. అట్నే అన్నదాత సుఖీభవ డబ్బులు 9,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. 2 పథకాల డబ్బులు కలిపితే 13,000 రూపాయలు అయితే ఒకేసారి మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వచ్చేసి ఖచ్చితంగా ఈకేవి చేసుకోండి. ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ డబ్బులకి అయితే కన్నా మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలోనే అతి తొందరగా మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. మనకి ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలోనే డబ్బులు అయితే వస్తాయి. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియకన్నా ఉంటే కన్నా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మన వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. వీడియో అనేది చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా 3వ పథకం ఏంటంటే తల్లికి వందనం పథకము. ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఈ సెప్టెంబర్ నెలలోనే డబ్బులు అయితే వేయబోతున్నాడు. ఒక్కో పిల్లవాడికి వచ్చి 15,000 రూపాయలు అయితే వేస్తాడనమాట. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కానీ 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వెళ్ళే పిల్లలకు మాత్రానికి 3 పిల్లలు వెళ్తున్నా 4 ఉన్నా కానీ ఆ తల్లికి ఒక్కో బిడ్డకు వచ్చేసి 15,000 రూపాయలు అయితే ఆ తల్లి ఖాతాలకి అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వచ్చేసి 4 ఉంటే 65,000 వస్తుంది, 3 ఉంటే కన్నా 45,000 వస్తుంది, 2 పిల్లలు ఉంటే కన్నా 30,000 రూపాయలు అయితే సంవత్సరానికి స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే కన్నా వేస్తున్నాయని చెప్పాడు. ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ డబ్బులు అయితే తల్లికి వందనం పథకం అయితే కన్నా అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అతి తొందరలోనే ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇంకా 4వ పథకం ఏంటంటే మహిళలు ఎంతమంది మహిళలు ఉన్నా కానీ ఇంట్లో ఆడబిడ్డ నిధి కింద డబ్బులు అయితే కన్నా ఒక నెలకు వచ్చి 1,500 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లోకి అమలు చేస్తున్నాను అని చెప్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే కన్నా వస్తాయన్నమాట. రేషన్ కార్డు పరంగా అయితే
రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అంతమంది మహిళలకైతే కన్నా ఈ డబ్బులు అయితే వర్ధిస్తుంది అనమాట. దీనికి కావాల్సిన దరఖాస్తు అట్టని చెప్పేసి ఎవరికైతే 18 ఏళ్ళు నిండింటాయో ఆ 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి మాత్రానికి ఈ పథకం అయితే వర్ధిస్తుంది. లేకపోతే అట్టని చెప్పేసి ఎవరికైతే పెన్షన్ ఇస్తా అంటారో వాళ్ళకి మాత్రానికి ఈ డబ్బులు అయితే రావన్నమాట. వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోవద్దండి, నెల నెల పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి డబ్బులు అయితే రావు. దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటివి? మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ ఊరిలో గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరు ఎంతమంది మహిళలు ఉండారో 18 ఏళ్ళు నిండింటాయో ఆ మహిళలకు ఎత్తుకొని అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా ప్రతి నెల ఖచ్చితంగా డబ్బులైతే మీ అకౌంట్లో అయితే కన్నా అమలు చేస్తాడు. ప్రతి నెల 1వ తారీఖు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్కరికి వచ్చేసి 1500 రూపాయలు అయితే వేస్తాడన్నమాట. అదేవిధంగా వచ్చేసి ఈ 4 పథకాలు ఒకేసారి అమలు చేయబోతున్నాడు. ఇంకో రాష్ట్ర పథకం ఇంకేంటంటే 5 పథకాలకు ఒకేసారి విడుదల చేస్తానని చెప్తున్నాడు. ఎవరికైతే గతంలో 60 ఏళ్ళకు పింఛన్ అన్నారు, ఇప్పుడు వచ్చేసి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఎవరికైతే 50 ఏళ్ళు నిండింటాయో వాళ్ళకి పింఛన్ ఇస్తానని చెప్తున్నాడు. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు పింఛన్ కోసం కావాల్సిన దరఖాస్తులు ఏంటివంటే దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటంటే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఎత్తుకొని మీ ఊరిలో సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కొత్త పెన్షన్కి అప్లై చేసుకుంటే మీరు ఈ సెప్టెంబర్ నెలలో అప్లై చేసుకుంటే కనుక డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆ డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆ డేట్లోనే మీరు వెళ్ళి మీ ఊరిలో సచివాలయం ఎక్కడున్నా సరే మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు 4000 రూపాయలు అయితే పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఇంకా పెన్షన్ అయితే ఈ కొత్త పెన్షన్లన్నీ ఈ సెప్టెంబర్ నెలలో మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా మీకైతే కనుక అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు ఏవేవి ఉన్నాయో అవన్నీ అప్లై చేసుకున్నట్టయితే కనుక ఈ కొత్త పెన్షన్లకి ఖచ్చితంగా అక్టోబర్ 1వ తారీఖు నుంచి మీకైతే కనుక కొత్త పెన్షన్ అయితే ఇస్తాడనమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 5 పథకాలు అయితే అమలు చేయబోతున్నాడు. ఖచ్చితంగా దీనికి కావాల్సిన దరఖాస్తుల గురించి చెప్పాను కాబట్టి ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వేసి ఒక డేట్ అనేది ఇస్తారో ఆ డేట్ గురించి చెప్తానన్నమాట. ఆ డేట్లోనే ఎత్తుకొని మీరు మీ ఊర్లో గ్రామ సచివాలయం ఎక్కడుందో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక అక్టోబర్ నెలలో 1వ తారీఖు ఇప్పుడు అందరికీ పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి ఆ పింఛన్తో పాటు ఈ కొత్త పెన్షన్లు కొని అప్పుడైతే మీ ఊరికే వచ్చి పెన్షన్ అయితే ఇస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్లు అయితే కనుక కొత్త పెన్షన్లు అయితే కనుక అక్టోబర్ 1వ తారీఖు నుంచి అయితే కనుక అమలు చేయబోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బటన్ కానీ నొక్కినట్టయితే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అవుతుంది. మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మాత్రానికే మేము తెలుగు చేస్తూ ఉంటాము. మన ఛానల్ని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది మరింత కొంతమందికి అయితే వెళ్తుందనమాట. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైందనమాట. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేసినట్టయితే కనుక వాళ్ళకు కొని వివరాలన్నీ తెలుగు చేసుకుంటారు, వాళ్ళు కొని అప్లై చేసుకుంటారనమాట. ప్లీజ్ లైక్.